కథాభిమానులకు నమస్సులు. ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు వెలి. సగం పిట్ట కథా సంపుటిలోని ఈ కథను డాక్టర్ ప్రసాదమూర్తి గారు రాశారు. మాతృక మాసపత్రిక 2017 జులై సంచికలో ఈ కథను ప్రచురించింది. ఇక కథలోనికి పయనిద్దాం. సుధాకర్ని వెంటాడుతోంది ఓ కల. ఊళ్ళోకి రావద్దని అమ్మ ఎంత బతిమాలినా వినలేదు. వెళ్ళాడు. వెళ్ళొచ్చిన దగ్గర నుండి ఒకే కల. పడుకున్నా లేచినా, పనిలో ఉన్నా, మిత్రుల మధ్య ఉన్నా ఒకే కల. తమ గూడెం జనాలంతా కట్టకట్టుకుని నెత్తిమీద ఒక బొమ్మ పెట్టుకుని ఎటో పారిపోతున్నారు. చంకల్లో పిల్లలు, చేతుల్లో తట్టాబుట్ట, తలల మీద మాత్రం ఒకే బొమ్మ, అంబేద్కర్ బొమ్మ. ఎక్కడికి వెళుతున్నామని ఎవరూ ఎవరినీ అడగడం లేదు. ముందు నడుస్తున్న వారిని వెనకున్నవారు అనుసరిస్తున్నారు. వెనుకున్న వారి వైపు ముందున్నవారు చూడను కూడా చూడ్డం లేదు. 4 అడుగులు వేయడం తెలిసిన పిల్లలు కూడా ఆ జనం వెంట పరుగులు తీస్తూ పోతున్నారు. పొలాలు దాటి, కొండలు గుట్టలు దాటి, కాలువలు నదులు సముద్రాలు దాటి, అడవుల్ని దాటి ఒకటే పరుగు. చీకట్లో బొమ్మ దీపంలా పనిచేస్తోంది. ఎండలో వానలో గొడుగులా మారుతోంది. ఆకలైతే ఆకులు అలమలే ఆహారం. ఏ జంతువో మీద పడితే దాన్ని చంపి అక్కడికక్కడే వండుకుని తిని, నిద్రొస్తే పడుకుని మళ్లీ ముందుకురుకుతున్నారు. పడుకున్నప్పుడు మాత్రమే బొమ్మను నేలమీద పెడుతున్నారు. అలా కింద పెట్టినప్పుడు మట్టి లోపలి పొరల్లోంచి ఏవో శబ్దాలు వినవస్తాయి. కొన్నిసార్లు రాగాలు, కొన్నిసార్లు శోకాలు వినిపిస్తాయి. ఎవరో కథలేవో చెప్తున్నట్టు నిద్రలో వాళ్లంతా ఊకొడతారు. వాళ్ళు నిద్రపోయినప్పుడు ఆ బొమ్మలన్నీ కలిసి ఒకే బొమ్మగా మారి నేలమీద నడుస్తూ, గాల్లో ఎగురుతూ నిద్రపోతున్న తమ జాతి జనానికి కాపలా కాస్తాయి. ఉదయమే వాళ్లు బొమ్మల్ని మధ్యలో పెట్టుకుని ఏవో ప్రార్థనలు చేస్తారు, శపథాలు చేస్తారు, మళ్లీ లేస్తారు. తీరాన్ని సమీపిస్తున్నప్పుడు కెరటాలు లేచినట్టు, తమ గమ్యం అతి దగ్గరలోనే ఉన్నట్టు వాళ్ళు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఇలా ఒకటే కల సుధాకర్ని తరుముతోంది. కలలోంచి తేరుకున్నప్పుడు కంగారుగా సుధాకర్ అమ్మకు ఫోన్ చేస్తుంటాడు. విజయవాడలో టీచర్ జాబ్, 6-7 పాప. లేటుగా ఉద్యోగం వచ్చింది. అమ్మా నాన్నను తనతో తీసుకురావాలని అతని కోరిక. కానీ వాళ్ళు ఊరొదిలి రారు. ఈ మధ్యనే ఊళ్ళో పెద్ద గొడవ జరిగింది. అన్ని కులాలు ఏకమై దళితవాడను వెలివేశారు. పొలాలు కౌలుకిచ్చేది లేదు, పనులకిచ్చేది లేదు, మీ దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. దళితులు చేసిన తప్పల్లా ఊళ్ళో అంబేద్కర్ బొమ్మ పెట్టాలని కోరుకోవడమే, అందుకు పూనుకోవడమే. 2-3 నెలల తర్వాతగాని దేశానికి తెలియలేదు. ఇంకా బాహుబలి కోమాలో ఉన్న టీవీలకు ఈ విషయం పట్టించుకునే తీరికలేదు. ఎవరో ఒక టీవీ వారు పుణ్యం కట్టుకోవడంతో ఈ వార్త దేశమంతా పాకింది. ఇంకేముంది, సంఘాలు, మేధావులు, పార్టీలు, జర్నలిస్టులు, కవులు, రచయితలు ఒకటే కోలాహలం. వచ్చిపోయే పరామర్శకులతో ఊరంతా జాతరగా మారింది. అంత సందడిలోనూ అంతుచిక్కని బిక్కుబిక్కుతనం ఒకటి ఊరంతా అలముకుని ఉంది. వెలికి కారణమైన వారు అరెస్టు కావడంతో ఊరంతా అకస్మాత్తుగా మూగబోయింది. మనుషులు, పశువులు ఎవరి పని వారు చేసుకుంటున్నా భయంగా ఊరు 2 గుడారాలుగా బిర్రబిగుసుకుపోయింది. అమ్మా, ఎలా ఉన్నారే? ఏమైనా రాజీ కుదిరిందా? ఉప్పుకి పప్పుకి ఊళ్ళోకే పోవాలి కదా, ఏం చేస్తున్నారే? నేనొచ్చి ఉంటానంటే వద్దంటారు, ఇక్కడికి రమ్మంటే రామంటారు. ఎలాగే? నాకిక్కడ నిద్ర పట్టడం లేదు. ఒరే, నువ్వు ఊరకే బెంగపడద్దురా అబ్బిగా. మాకే, మేం బాగానే ఉన్నాం. మన దేవుడు పుణ్యమా అంట మన వాడకంతట్లో నువ్వే ఉద్యోగం చేస్తున్నావు. ఇలాంటప్పుడు నీ దగ్గరకొచ్చేస్తే వాడోళ్లంతా ఏమనుకుంటారా? మాకేం కాదులే గాని కాసింత చక్కబడినాక వద్దూలే. కోడలు మనవరాలు జాగ్రత్త. అమ్మ ఇలా అంటుంది. సుధాకర్కి మాత్రం అనుమానంతో ఆ కల వెంటాడుతూనే ఉంటుంది. ఇలా వెళ్ళిపోతున్నారు. చీమల్లా బారులుగా, పశువుల్లా మందలుగా. చీకటిలో ఒక అడవి నడిచిపోతున్నట్టు, పగటిపూట ఒక సముద్రం కదులుతున్నట్టు, తమ దిక్కెటో తమకు తెలిసినట్టు, ఏ దిక్కూ లేని వారంతా కలిసికట్టుగా ఎవరో తరుముతున్నట్టు పారిపోతున్నారు. అలా వెళుతూ ఉండగా ఒక పెద్ద కొండమలుపు దగ్గర ఏదో కలకలం కనిపిస్తే ఆగారు. ఇంకొంచెం ముందుకు కదిలి చూశారు. మరికొంచెం ముందుకు నడిచి అతి దగ్గరగా వెళ్లారు. అక్కడ ఒక యువకుడు బావి తవ్వుతున్నాడు. ఒక్కడే కండలు తీరిన దేహంతో కొండను తవ్వుతున్నాడు. చుట్టూ జనం గొంతు కూర్చుని కళ్ళు తెరిచి నోళ్లు తెరిచి అదే పనిగా చూస్తున్నారు. ఏంటో అని ఆరా తీస్తే జరిగిందేంటో తెలిసింది. ఆ యువకుడికి కొత్తగా పెళ్ళయింది. తన భార్య ఊళ్ళో బావిలో నీరు తేవడానికి పోతే అంటరానిదానా మా బావిని అంటుకోవద్దన్నారంట. అంతే, పెళ్ళాం కోసం ఏకంగా ఒక బావిని తవ్వాలని నడుం కట్టాడట. పని లేదు, పాటా లేదు, ఒకటే పని, బావి తవ్వడమే పని. ఇందేంట్రా, ఈ కొండను తవ్వగలవా?
తొవ్విన ఈడ నీళ్ళొత్తాయా పిచ్చ సన్నాసి అంటే, అబ్బే వినట్లేదండి బాబు, మీరైనా చెప్పండయ్యా, మీకు దండం పెడతాం, ఏదో కొండకు పోతున్నట్టున్నారు, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలా అని అక్కడ మూగిన జనాలు ఈ దిక్కు తెలియక కొట్టుకుపోతున్న జనంతో అన్నారు. అంతా నెత్తిమీదున్న తమ దేవుడు బొమ్మ కదలకుండా మొహమొహాలు చూసుకున్నారు. ఇంత దూరం నడిచొచ్చిన కథ మొదటికే వచ్చినట్టు ఎవరికి వాళ్లే ఏదో లోపలే గుణుక్కున్నారు. మనకి అనువైన చోటు ఇక్కడెక్కడా కాదు, ఇంకెక్కడో ఉందనుకుని మౌనంగా ముందుకు కదిలారు. వెళుతూ వెళుతూ ఆ జనాన్ని జాలిగా చూశారు. ఆ యువకుణ్ణి పౌరుషంగా చూశారు. వాళ్ల తలల మీద బొమ్మ మాత్రం ఆ యువకుడిని తల వెనక్కి తిప్పి చూపు కందినంత మేర చూస్తూనే ఉంది. ఉలిక్కిపడి లేచాడు సుధాకర్. అమ్మకు ఫోన్ చేశాడు. అమ్మా, ఏంట్రా బాగానే ఉన్నాలేరా, తేపకి ఫోన్ చెయ్యి మాకో. అది కాదే, మీరందరూ కలిసి ఎక్కడికన్నా వెళ్ళిపోతున్నారా? సుధాకర్ ప్రశ్నకు తల్లి కంగారు పడింది. ఏందయ్యో, ఈ ఎర్రి బాగులోడు ఏందో అడుగుతున్నాడు చూడు అని సుధాకర్ నాన్నకి ఫోనిచ్చింది. ఏమిరా అబ్బిగా, కోడలు మనవరాలు బాగున్నారా? మేమేడకపోతారా నీ పిచ్చిగాని, ఎర్రిమొర్రి ఆలోచనలు పెట్టుకుని ఒళ్ళు సెడగొట్టుకోకురోయ్. అది కాదు నాన్న, ఏమన్నా ఎవ్వారం ఒక కొలిక్కి వచ్చిందా? ఒక్కరోజులో వచ్చేదేంట్రా, ఒక్కరోజులో పోవడానికి సర్దుకుంటాదిలే, నువ్వు ఊరికే బెంగ పెట్టుకోకు. ఇంత జరిగాక వాళ్ళు మీకు పనులిస్తారా? పొలాలు కౌలుకిస్తారా? ఆ సంబంధాలుంటాయా? చందాలేసుకుని ఈ ఉప్పులు పప్పులు అందిస్తున్నవాళ్ళు ఏటెల్లకాలం అందిస్తారా? ఏంటో తలుచుకుంటే చాలా దుఃఖమొస్తోంది నాయనా. ఒరే, నువ్వు నేను బుర్రలు బద్దలు కొట్టుకుంటే ఏమవుద్దురా? పెబువులు ఉన్నారగా పెబువులు, ఆళ్లను కూడా కొంచెం ఆలోచించని చూద్దాం. మేం మాత్రం మన దేవుణ్ణి వదిలేదే లేదురా అబ్బాయ్, ఏదో దారి ఆయనే చూపిస్తాడు. తండ్రి మాటలు విన్నాక కొంచెం ధైర్యం చిక్కింది సుధాకర్కి. కాని కల మాత్రం అతన్ని వదల్లేదు. కలలో తన వాడజనం ఎటో ప్రవాహంలా కొట్టుకుపోతూనే ఉన్నారు. బొమ్మలు తలల మీద, చూపులు కనిపించే దిక్కుల మీద, కాళ్ళు ముందుకే కదులుతున్నాయి. రాళ్లు తగిలి నెత్తుళ్ళు కారినా, క్రిమి కీటకాలు కుట్టినా, నరాలు సలపరించినా, చంకల్లో పిల్లాజల్లా, తట్టాబుట్టా, తలపై విగ్రహాలు ఏమీ బరువనిపించడం లేదు. తమ ఊరు ఎక్కడో ఉంది. తామంతా స్వేచ్ఛగా నీళ్లు తాగేందుకు బావులు ఎక్కడో కడుపు చల్లగా తమ కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి. వాటి కోసం వాటిని తవ్విన యువకులు మీసాలు మెలేస్తూ తమకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు. తాము మోస్తున్న బొమ్మలు నింపాదిగా దింపి వాటిని స్వతంత్రంగా ఆవిష్కరిస్తే గర్వంగా నవ్వే మట్టి ఎక్కడో ఉంది. ఊరొదిలి ఎటో తరలిపోతున్న ఆ సమూహానికి ఇదొక్కటే ఆలోచన, ఒకటే ఊపు, ఒకటే నడక. నడుస్తున్న గుట్టలాంటి ఆ గుంపుకు ఒకచోట ఎవరో తల్లి గుండెలు పగిలేలా రోదిస్తూ కనిపించింది. ఆగిపోయి ఆమె చుట్టూ మూగారు. అందరి కళ్ళు ఎందుకని అడుగుతున్నట్టే చూస్తున్నాయి. వారి శిరస్సుల మీద విగ్రహం నీడ తన మీద పడితే కళ్ళు తుడుచుకుంటూ ఆమె వారికి మొక్కింది. చెట్టంత కొడుకు ఆకాశమంత ఎత్తు ఎదుగుతాడని యూనివర్సిటీకి పంపితే ఆ ఆకాశంలోకే వెళ్ళిపోయాడయ్యా. న్యాయం ఏ గ్రహంలో ఉందో చూసొత్తానని ఆ చుక్కల్లోకి మాయమైపోయాడు. చంపేశారయ్యా, అందరూ కలిసి కుట్ర పన్ని కూడబలుక్కుని చంపేశారు బాబు. వాడు చేసిన పాపమల్లా ఒక్కటే, చదువుల తల్లి ఆశ్రమంలో అంటరానితనం పాపమన్నాడు. అందుకే ఈ పాపం కట్టుకున్నారు బాబో అంటూ వాళ్ల తలల మీదున్న అంబేద్కర్ బొమ్మకు సాగిలపడి మొక్కుతూ మూర్చపోయింది. ఆ ఒంటరి తల్లి కడుపుకోతకు కారణం విని అందరి కడుపుల్లో పేగులు మెలితిరిగిపోయాయి. ఏడ్చి ఎప్పుడో తడారిపోయిన కళ్లతో మౌనంగా ఆమెను పరామర్శించి ఇంకా తాము వెళ్లాల్సిన దూరం చాలా ఉందని నిర్ధారించుకుని ముందుకి కదిలారు. ఇంత దూరం వచ్చినా తమకు నెలవైన చోటు ఇంకా దొరకలేదని అనుకున్నారు. ఎంత పెద్ద దేశమో, తమ కన్నీటి కథ కూడా అంతే పెద్దదనుకుని తమాయించుకుని జవం సత్తువ కూడతీసుకుని పట్టుతప్పుతున్న దేహాలను పట్టుబట్టి ముందుకే లాక్కుంటూ పరుగు మొదలుపెట్టారు. ఈ దేశంలో తమకంటూ ఒక చోటు లేకపోలేదని నమ్మకంతో కదిలారు. అడుగులు తడబడుతున్నాయి, కళ్ళు మసకబారుతున్నాయి. శరీరంలో నీరు లేక చర్మాల నుండి చెమట బదులు రక్తం బయటకొస్తోంది. అయినా పరుగు ఆగలేదు. భరోసా, దేవుడున్నాడు, తమ దేవుడున్నాడు, ఒక చోటు దొరుకుతుంది. ఆ భరోసాతోనే గుంపుగా జనం పరుగులు పెడుతున్నారు. లీజర్ పీరియడ్లో స్టాఫ్ రూంలో కళ్ళు మూసుకున్న సుధాకర్ ఒళ్లంతా చెమటలు పట్టి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. చుట్టూ టీచర్లు ఏమైంది సుధాకర్ అని అడిగితే తడబడుతూ ఏం లేదని చెప్పి బయటకొచ్చి అమ్మకు ఫోన్ చేశాడు. అమ్మా, బావున్నారా? ఎలా ఉంది ఊళ్ళో? పర్వాలేదురా, పార్టీలు సంఘాలు అడావిడి తగ్గింది. పెద్దలు రాజీ చేస్తున్నారు. అయిపోద్దులే, నువ్వు కంగారు పడొద్దయ్యా. ఏమోనమ్మా,
కక్ష మనసులో పెట్టుకుని మిమ్మల్ని ఏమన్నా చేస్తారేమో అని భయంగా ఉందే. గొడవ చల్లారాక మీరిక్కడికి వచ్చేయండమ్మా. అలాగెళ్ళారా, వచ్చేస్తాంలే, ఉంటానే అంటూ వాళ్ళమ్మ ఫోన్ పెట్టాక గాని సుధాకర్ తేరుకోలేదు. అయినా కల మాత్రం అతన్ని తరుముతూనే ఉంది. కలలో సమూహం, మానవ సమూహం, కాయ కష్టం తప్ప కల్లా కపటం తెలియని సమూహం. తాగే నీరు, పీల్చే గాలి, పండే నేల, పైన ఆకాశం అన్నీ అందరివే అయినట్టు ఊరు కూడా మనందరిది అని చెప్పడానికి నోరు కూడా రాని సమూహం ఎటో వెళ్ళిపోతోంది. అలా గుంపుగా చాలా దూరం నడిచారు. దారిలో ఇంకో దారుణం ఎదురైంది. 4 యువకులు నగ్నంగా స్పృహ తప్పి పడి ఉన్నారు. వారి చుట్టూ మూగిన మోగజనం ఎన్నాళ్ల నుంచి ఏడుస్తున్నారో గుండెలు బాదుకుంటున్న శిలల్లా కదలకుండా కూర్చునున్నారు. ఏం జరిగిందో తెలుసుకున్న సమూహంలో ఆ అభాగ్యజీవులను ఓదార్చే ఓపికగాని మరి ముందుకు కదిలే సాహసం కానీ మిగల్లేదు. సమూహం అక్కడికక్కడే కూలబడిపోయింది. తలల మీద విగ్రహాలు చల్లా చెదురుగా పడిపోయాయి. ఆవు చర్మాన్ని ఎక్కడోకో తరలిస్తున్నారన్న అనుమానంతో ఆ 4 యువకుల్ని పశువులు కూడా అసహ్యించుకునేంత దారుణంగా చావబాదారు. వారి చర్మం పూర్తిగా ఒలిచేశారు. పైన చర్మాలు లేని దేహాలతో వారు మట్టి మీద రొప్పుతూ తెలివి ఉన్నంతవరకు భూమ్యాకాశాలు దద్దరిల్లేలా అరిచారు, ఏడ్చారు. వాడవాడంతా గోడుగోడున విలపించింది. ఆ యువకుల్లో కానీ వారి చుట్టూ మూగిన వాడవాసుల్లో కానీ ఏమాత్రం కదలికలేదు. వాళ్ళూ మనలాంటి మనుషులే అన్న ఆనవాళ్లు మాత్రం ఆ కదిలే కాందిసీక సమూహానికి దొరికాయి. ఎక్కడికి పోయినా ఇవే దృశ్యాలు ఎదురవుతున్నాయి. కాని ఏమైనా పోవాలి, తమ చోటు దొరికేదాకా పోవాలి. ఎక్కడికి? శరీరం కదలనంటోంది, ఆత్మ కదలమంటోంది. ఎలాగోలా దేహాలు కూడదీసుకుని బొమ్మలు నెత్తికెత్తుకోబోయారు. బొమ్మలేవి చేతులకు అందడం లేదు. దేవుడు బొమ్మ చూపుడు వేలు ఎటు చూపితే అటో పోవాలని చివరకు నిర్ణయించుకున్నారు. ఇంతలో ఆ బొమ్మల నుంచి ఏదో శబ్దమైంది. అది మాటలా అనిపించింది. అంతా చెవులు రిక్కించి వినడానికి ఆయత్తమయ్యారు. ఎక్కడికని పోతారు? ఇప్పటికైనా తెలిసిందా? ఈ దేశంలో ఎటుపోయినా మీ నీడలే మీకు ఎదురవుతాయి. మీరున్న చోటే మీది. పుట్టి గాలి పీల్చి మీరు కాలు మోపిన ఊరే మీ ఊరు. మీ నేల మీదే మీరు యుద్ధం చేయండి. ఆయుధాలతో కాదు, ఐక్యతతో పోరాడండి. మేం బతికేలేం బాబూ. బతకాలనుకున్న ఆళ్ళు బతకనీరు. దేవుడా, మాకు మరో దేశం చూపించు. అంతా ముక్తకంఠంతో ఒకటే మాట. పిచ్చివాళ్లారా, మీరు వాళ్ళు అంతా బతకడానికే వచ్చారు. ద్వేషం వద్దని వాళ్లకి చెప్పాను, బానిసత్వం వలదని మీకు చెప్పాను. పిరికితనంతో పారిపోతే మొత్తం భూగోళమే మిమ్మల్ని వెలివేస్తుంది. వెనక్కి పోండి. మీరు కూడా మీ హక్కుల్ని గెలుచుకోండి. వాళ్ళు వాళ్ళ తప్పుల్ని తెలుసుకుంటారు. నేను మీకు దేవుణ్ణే, వాళ్ళకీ దేవుణ్ణే. నా బొమ్మలు మీరు కాదు, వాళ్లే పెట్టుకుంటారు. వీధుల్లోనే కాదు, ఇళ్లలో కూడా పెట్టుకుంటారు. ఆ పని వాళ్లకే వదిలేయండి. జనమంతా ఏదో తెగింపు వచ్చినట్టు కొత్త బలంతో లేచి నిలబడ్డారు. సుధాకర్ మంచం మించి లేచి నిలబడ్డాడు. హాల్లో తమ పాప స్వేచ్ఛ ఏదో పాట నేర్చుకుంటోంది. ఆమె దగ్గరకు వెళ్ళాడు. స్వేచ్ఛ, ఏం పాటమ్మా అది? ఆగస్టు 15 కోసం పాట నేర్చుకుంటున్నా నాన్న, పాడనా? ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం. బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి. బాపూ. సుధాకర్ పాపను ఆపు చేశాడు. అమ్మా, మళ్ళీ పాడమ్మా అన్నాడు. పాప పాట మొదటి నుంచి అందుకుంది. కాదు, ఇంతకుముందు పాడిన లైన్లు పాడమన్నాడు. పాప పాడింది. కాదు, ఆ లైను అది. బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి. పాప పాడుతోంది. పాపను పట్టుకుని సుధాకర్ ఏడుస్తున్నాడు.